మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవభక్తిని గురించిన అనేక విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికీ 3-4 వారాల నుంచి మనం దైవభక్తిని గురించినటువంటి సంగతులను బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఒకసారి ఈ వారంతో ఈ యొక్క అంశాన్ని ముగించుకొని మరి ఒక అంశానికి వెళ్ళబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మొట్టమొదటిగా 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. శరీర సంబంధమైన సాధకం కొంచెముకే గాని ప్రయోజనకరమును గాని దైవభక్తి ఎప్పటికీ జీవముల విషయంలోను రాబో జీవన విషయంలోను వాగ్దానంతో కూడిన దయాదన అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఆమేన్. దైవభక్తి ఎలాంటిది? దైవభక్తి మన జీవితానికి ఏ విధంగా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, దైవభక్తి ఇప్పటి విషయంలో రాబో విషయంలో కూడా ప్రయోజనకరమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రయోజనకరమైనది దైవభక్తి, ప్రయోజనకరమైనది దైవభక్తి. అది ఈ జీవన విషయంలో దేవుడు మనకి ఇవ్వబోచున్న రాబోచున్న జీవం అనగా అది అశాశ్వతమైనది కనుక అటువంటి జీవము వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనం. మనం చేసే భక్తి వాగ్దానంతో కూడినది. వాగ్దానం అంటే జరగబోతుంది అని అర్థం. కనుక వాగ్దానంతో కూడినటువంటి దైవభక్తి అది ఇప్పటి విషయంలో కూడా రాబో విషయంలో కూడా చాలా ప్రయోజనకరమైనది. దైవభక్తి ఎందుకు చేయాలి అంటే అది ప్రయోజనకరమైనది కనుక చేయాలి. అలాగే రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. అనగా అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ మాట రాస్తూ ఉన్నారు. ఏమనంటే సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం అనగా భక్తి మనకి లాభాన్ని చేకూరుస్తుంది. ఏం చేకూరుస్తుంది? లాభాన్ని చేకూరుస్తుంది. కనుక లాభం కలుగు చేసే దాని గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం లోకంలో. అసలు శిశులైనటువంటి లాభం ఎందులో కలుగుతుందట? దైవ భక్తిలో కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు దైవజనుడు. కనుక దైవభక్తి చేస్తే అది మన జీవితానికి, మన జీవనానికి ఉపయోగపడడానికి దైవభక్తి ఎంతగానో మనకి అవసరమవుతుంది. అందుకనే మనకు భక్తి చేయాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే 3వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మరొక రిఫరెన్స్ చూద్దాం దైవభక్తి గురించి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పత్రిక గ్రంథంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అయితే స్వతంత్రము నుంచి సంపూర్ణమైన నియమములో సంపూర్ణ విషయములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మంచివాడు కాక వీళ్ళను చేయువాడైంది తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను చదవండి 26. ఎవడైనను నోటికి కళ్ళను పెట్టుకొనుక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు యెహోవా మాలిన్యం అంటకుండా కాపాడుకుంటే భక్తి అని రాయబడింది. నిజమైన దైవ భక్తి ఏదనగా
నిజమైన దైవభక్తి ఏదనగా, నిష్కలంకమైన దైవభక్తి ఏదనగా బైబిల్ ఏది చెప్పినా కూడా దానికి చాలా స్పష్టమైన వివరణ ఉంటుంది. దేని గురించి మాట్లాడవలసి వచ్చినా, ఏ అంశం గురించి మాట్లాడవలసి వచ్చినా దైవభక్తి వివరంగా బైబిల్ వివరంగా మనకి తెలియజేస్తూ ఉంటారు. భక్తి చాలా మంది చేస్తారు, కానీ వివరం తెలియదు, దాని గురించిన వివరణ తెలియదు. తెలియక భక్తి చేస్తే కొంతమంది దీవించబడ్డారు, తెలిసి భక్తి చేసి కూడా ఆశీర్వదించబడ్డారు. నేను అంటున్నాను, ఈ కాలంలో తెలియక గుడ్డిగా భక్తి చేసే కంటే తెలిసి భక్తి చేస్తే చాలా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కొంచెం ప్రయాణం చేసేటప్పుడు తెలియకుండా ప్రయాణం చేస్తే ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి గమ్యాన్ని చేరుతూ ఉంటాం. ఇలా తెలియక ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుట కంటే అవస్థపడి, ఇబ్బందులు పడి, యాతన పడి, డబ్బులు ఖర్చయ్యి, సమయం ఖర్చయ్యి తెలియక ప్రయాణం చేసేట కంటే ముందుగా పరలోకానికి చేరడానికి, గమ్యాన్ని చేరడానికి ఒక మ్యాప్ ఏంటంటే భక్తి. నిజంగా భక్తి చేయడానికి బైబిల్ సరైన వివరణ ఇస్తుంది. అసలు నిజమైన దేవుడు మెచ్చుకునే భక్తి, నిష్కలంకమైన భక్తి, కలంకము లేని భక్తి ఏదనగా అంటుంది. హల్లెలూయా. ఏదనగా ఏది మరి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను మరి వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, యెహోలోక మాలిన్యము. బైబిల్ చూడాలి అందరూ. యెహోలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నదయే భక్తి. దేవుని స్తోత్రం కలుగును. ఈ మూడు విషయాలు గుర్తు చేసుకుందాం. దైవ భక్తి రాబో విషయములో, ఎప్పటి విషయములో, రాబో జీవం విషయములో, మరి ఇప్పటి జీవం విషయంలో మరి అది చాలా ప్రయోజనకరమైనది. రెండు, సంతోష సహితమైన దైవ భక్తి మనకి గొప్ప లాభము, అందుకే మనం భక్తి చేసేవారిగా ఉండాలి. మూడు, నిష్కలంకమైన భక్తి ఏదో బైబిల్లో చెప్పబడింది, దేవుడు చదివిస్తూ ఉన్నాడు. మాలిన్యము నీవు అంటుకొనకుండా జాగ్రత్త పడడమే యెహోలోక మాలిన్యం, యెహోలోకమైన చెత్త నీ జీవితాన్ని కట్టుకోకుండా, నీ భక్తికి అంటుకోకుండా నీవు కాపాడుకోవడమే దైవభక్తి. కనుక నేను పరిశుద్ధపరిచేది దైవభక్తి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మూడు విషయాలు చెప్పాను. భక్తి ప్రయోజనకరం, భక్తి మనకి లాభం, అంతేకాదు భక్తి దేవుని ఎదుటకు తీసుకువెళ్తుంది. హల్లెలూయా. ప్రతి మనిషి దేవుణ్ణి కలుసుకోవాలంటే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అదొకటే, దైవ భక్తి. మళ్ళీ చెప్తాం, నాతో చెప్పండి. ప్రతి మనిషి దేవుణ్ణి కలుసుకోవడానికి ఏదైనా ఉంది అంటే మార్గం, అది దైవ భక్తి. దేవుని నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే భక్తిలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. భక్తి పరులు పొందవలసిన కొన్ని లక్షణాలను బైబిల్ చాలా వివరంగా తెలియజేస్తుంది. చూద్దాం, పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో నుండి మనం ముందుకు సాగిపోదాం. త్వరగా నేను చెప్పినటువంటి రిఫరెన్సెస్ చదవాలి. కీర్తన 39:1. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, హరితంతుల స్వరమండలముతో యెహోవాను కీర్తించుడి. 39:1. నా నాలుకతో నేను పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును.
భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుందని అనుకుంటుంది. మొదటి లక్షణం ఏంటంటే భక్తిపరుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త నాలుగును కాపాడుకోవాలి. దేని కాపాడుకోవాలి? నాలుగును కాపాడుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం ఉంటున్నది భక్తిహీనుల మధ్యన. నిజంగా తెలిసిన భక్తి చేసే నీకు చాలా జాగ్రత్తగా నాలుగును కాపాడుకోవాలి అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే కీర్తన గ్రంథంలో 41వ కీర్తన 5వ వచనం, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. వాడు ఎప్పుడు వచ్చునో, వాడు ఎప్పుడు చచ్చునో, వాడి పేరు ఎప్పుడు మాసిపోవునో అని చెప్పుకొనిచున్నారు. ఒకడు నన్ను చచ్చిన ఎడల మూడవ వచనం చదువుదాం. రోగస్యం మీద యెహోవా వారిని ఆదరించును. రోగం కలుగగా నా పెదవుల ద్వారా కాపు పెట్టము. 141:3 యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములో చొరబడుతున్నట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగలేను. అంటే రెండవ జాగ్రత్త ఏంటంటే పెదవుల ద్వారములకు కాపు పెట్టుకునే వారిగా ఉండాలి. పాపం చేయ వారికి వారితో కూడా దుర్నీతి కార్యక్రమంలో చదవకుండా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు వారి రుచిగల పదార్థములను నేను తిరగలిందుగాక, నీతిమంతులు నన్ను కొలుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుండునుగాక. వారి దుష్టక్రియలు చేసి చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను అని రాయబడింది. కనుక తప్పక మనం ఆ విషయంలో ప్రార్థన చేసుకోవాలి. ఎలా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి? వారి రుచిగల పదార్థములు నేను తినకరిందునుగాక, పాపులతో నేను వెళ్ళకరిందునుగాక, మరి వారు మాట్లాడే మాటలు నేను మాట్లాడకుందునుగాక అని దేవుని సన్నిధిలో దావీదు రాజు ప్రార్థన చేస్తున్నట్లుగా మన జీవితంలో కూడా ఇంటి పరిశుద్ధత కలిగిందుగా. మన పరిశుద్ధత మన బట్టల్లోనే కాదు, మన నోటిలో కూడా ఉండాలి. నోటిలో విస్తారమైన చెడ్డ మాటలు ఆడటం కంటే విస్తారమైనటువంటి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఆడే కంటే ఆ నోటిని, ఆ ముచ్చట్ల సమయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థనకి, ఆ ముచ్చట్ల సమయంలో పాటలు పాడడానికి, ఆ ముచ్చట్ల సమయంలో సువార్త చెప్పడానికి నువ్వు వాడుకుంటే నీ జీవితం బాగుపడుతుందని తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో మరి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే భక్తికి ఆటంకం కలిగించేసే వీటిని మనం విడిచిపెట్టుకోవడం చాలా మంచిది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే కీర్తన మరి 1:1 ఏమని రాయబడుతుంది మీకు తెలుసు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముల నిలవక, అపహాస్యులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ధన్యుడు. కనుక దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దని, పాపుల మార్గంలో నిలవద్దని, అపహాస్యములు కూర్చుని చోటున కూర్చోవద్దు. ఎందుకంటే ఇవి భక్తికి ఆటంకం కలిగించేసిన విషయాలు. దీన్ని బాగా పరిగణలోకి తీసుకుంటేనే కానీ నువ్వు పరిశుద్ధుడవు కాలేవు అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. భక్తిపరుడు కాలేవు. భక్తిపరుడు అవ్వడానికి ఏమి విడిచిపెట్టుకోవాలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. భక్తిలో తీసుకోవలసిన జాగ్రత్తలను గుర్తు చేస్తున్నారు. అలాగే 15వ కీర్తన 3-4 వచనాలు జ్ఞాపకం చేస్తున్నాం. అట్టివాడు నాలుకతో కొండెములాడు, చెలికానికి కీడు చేయడం, పొరుగువాని మీద నింద మోపుడు, అతని దృష్టికి నీచుడను అసహ్యుడను
అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధం చెప్పుటకై లంచం పుచ్చుకొనడు. చాలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనకారుడు. భక్తిపరులకు ఉన్నటువంటి ఆ యొక్క ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుకతో పుణ్యములాడడు. అట్టివాడు నిజంగా భక్తిపరుడు పుణ్యములాడు. అంటే ఈరోజు భక్తికి ఉండవలసిన లక్షణాలు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి దీంట్లో గుర్తు చేసుకోండి. భక్తిపరుడు అయితే పుణ్యములాడకూడదు. భక్తిపరుడు అయితే చెల్లిదానికి కీడు చేయకూడదు. తన పొరుగు వారి మీద నింద మోపకూడదు. యెహోవాను భయభక్తులు గల వారిని సన్మానించాలి. ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పకూడదు. నష్టం కలిగినను మాట తప్పకూడదు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యకూడదు. అనగా డబ్బు ఏం చేయకూడదు. ఇది నీ భక్తికి ఆటంకం కలిగి చేసిన విషయం. ఎప్పుడైతే భక్తి ప్లేస్ లో నీకు డబ్బు వచ్చిందో అది ఆరాధించబడుతుంది, నువ్వు ఆరాధించలేదు కనుక వడ్డీకి ఇవ్వకూడదు అని రాయబడింది. అలాగే నిరపరాధం చేరుకుంటే లంచము ఇచ్చుకోకూడదు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని నియమాలు అక్కడ ఆ యొక్క కీర్తన భాగంలో మనకు కనిపిస్తూ ఉన్నాయంటే, భక్తి చేసే వ్యక్తి ఇలా ఉండాలని రాయబడింది. తెలియక భక్తి చేయడం మంచిది కాదు. తెలుసుకొని వివరణ తెలుసుకొని భక్తి చేస్తే నువ్వు చేయగలవో లేదో నీకు అర్థమైపోదు. దేవుళ్ళో నువ్వు నిలబడగలవో లేదో నీకు అర్థమైపోదు. ఏదోనండి ఇది 40 రోజుల భక్తి కాదు, 20 రోజుల భక్తి కాదు, 3 రోజుల భక్తి కాదు. ఇది మన పుట్టిన దగ్గర నుండి యేసు ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుండి జీవితాంతం వరకు ఉండవలసిన భక్తి కాబట్టి కొంచెం చక్కగా తెలుసుకొని భక్తి చేయాలనేది నా యొక్క విషయం. నా హృదయంలో ఉన్న బాధ, నా హృదయంలో ఉన్న వేదన. ఈరోజు దేవుని పిల్లలు మరొకరితో వేలెత్తి చూపించుకునే స్థితిలో ఎందుకున్నాము అంటే, తెలియక భక్తి చేసే విధానంలో తెలియక విడిచిపెట్టుకోవాల్సిన విడిచిపెట్టుకోలేక, వదులుకోవాల్సిన వదులుకోలేక, ఆచరించవలసిన ఆచరించలేక మన జీవితాలు అయోమయంలో అంధకారంలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు దేవుడితో నడిచి మరలా ఏదో జరిగిందనో, ఏదో లోపమనో, ఏదో చేయలేనో మళ్ళీ భక్తులొచ్చి ప్రకృతి వెళ్ళి విగ్రహాలను ఆరాధించే వారిగా, దేవునికి ఇష్టం లేని జీవితాలు చేస్తున్న వారి కోరుకోలుగా ఉన్నారు. ఇది ఏ కాలము అంటే ఎలాంటి కాలం? ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చే అంధకారాత్మ లోకమును ఏలుతా ఉంది కనుక ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉన్నారు. సిస్టమ్ ఉంది. యేసుక్రీస్తు చెప్పే ఈ భక్తిలో సిస్టమ్ ఉంది. సిస్టమ్ లేకుండా భక్తి లేదు. ఎవరికి నచ్చినటువంటి విధంగా వాడు చేసుకునేటట్టుగా లేదు. గ్రంథం ఏం చెప్తుందో, దేవుని లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయో, పరిశుద్ధ గ్రంథం ఏ విధముగా సెలవిస్తూ ఉందో అట్టి విధముగానే నియమం ప్రకారముగా భక్తి చేస్తేనే ఆ భక్తిలో జీవం ఉంటది. నియమం ప్రకారంగా భక్తి చేస్తేనే ఆ భక్తిలో శక్తి ఉంటది. నియమం ప్రకారంగా భక్తి చేస్తేనే ఆ భక్తిలో జీవం ఉంటది. ఆ భక్తి నిన్ను కాపాడుతుంది. అది నీకు లాభముగా మారుతుంది. అది నీకు ప్రయోజనకరంగా ఉంటది. అది నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇవి ఉండకూడదని బైబిల్ అయితే క్లియర్ గా సెలవిచ్చింది. అలాగే కీర్తన గ్రంథం 139 కీర్తన 21-22 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 139 యెహోవా నిన్ను ద్వేషించు వారిని
నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా. ఈ మాట నీ మీద లేచు వారిని నీ మీదకి లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను అంటున్నాడు భక్తులు. ఎవరిని? ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నా. నిన్ను ద్వేషించే వారిని అనగా దేవుణ్ణి ఎవరైతే ద్వేషిస్తున్నారో, దూషిస్తున్నారో, జీవము గల దేవుణ్ణి ఎవరైతే అసహించుకొనుచున్నారో, వేదన చేయుచున్నారో, వారి యందు నేను కూడా పూర్ణ ద్వేషం కలదు. నాకు వారిని నాకు శత్రువులుగా నేను భావించుకుంటున్నాను అంటున్నాడు. అయితే దీనంతాను భక్తి చేయడానికి, దైవ భక్తి చేయడానికి మనం ముందుకు వెళ్తా ఉన్న సమయంలో ఎవరు అడ్డొచ్చినా, ఎవరు రావణ చేసినా, ఎవరు అవమానపరిచినా వారిని ప్రేమించవచ్చు, కానీ వారితో పాల్పంపులు పొందడానికి లేదని ఇక్కడ భక్తులు మనకు క్లియర్గా చెప్తున్నారు. వారు నిన్ను ద్వేషిస్తున్నారు కదా దేవా, నేను కూడా వారిని ద్వేషిస్తున్నా. వారు నిన్ను అసహించుకొనుచున్నారు కదా దేవా, నేను కూడా వారిని అసహించుకొనుచున్నా. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నారు అంటున్నాడు భక్తుడు. ప్రియులారా, మనం అనుకోవచ్చు వాటితో కలిసిమెలిసి ఉంటే కదా మనము యేసు క్రీస్తుని అంగీకరిస్తారు అని అనుకుంటున్నాం.